మాడిపోయిన దేహానికి ఎండిపోయిన గెడ్డాన్నుంచి భుజాన ఒక టవల్ వేసి నీ పక్కన అమాయకంగా నుంచున్న అతని నుంచి, బాబు ఈ పారం రాసి పెడతావా అనే వాయిస్ నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఒకవేళ ఈ అటైర్లో ఇలాంటి రిక్వెస్ట్ వింటే వెంటనే నీ పని పక్కన పెట్టి ముందు ఆయన పనేంటో చూడు. ఎందుకంటే నువ్వు దానికి మించి ఆయనకి ఏమి చేయలేవు. మనకి వచ్చి ఉపయోగం లేనిది ఆయనకి లేక బాధపడుతుంది, అదొక్కటే, చదువు. కానీ చదువుకున్న మనం సెన్సార్స్ హెల్ప్ లేకపోతే సింగిల్ డేలో చిన్న డీల్ కూడా చేయలేకపోతున్నాం. బట్ జస్ట్ బాడీ సెన్సార్స్ పైన డిపెండ్ అయిన ఆయన చాలా ధైర్యంగా బతుకుతున్నాడు. ఆ పెద్దయిన క్యాపబిలిటీస్ ఏంటంటే ఆకుల శబ్దం బట్టి పంట ఆరోగ్యం చెప్పగలడు, పక్షులర్చే విధానం బట్టి పంటకి పురుగు పట్టిందని గుర్తించగలడు, చెప్పులు వేసుకోకుండా నడిచే ఆ కాళ్లతో సాయిల్ స్టేటస్ చెప్పగలడు, తల ఎత్తి ఆకాశాన్ని చూసి పర్ఫెక్ట్ వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వగలడు, పక్కనున్న పేడ స్మెల్ బట్టి దూడ హెల్త్ రిపోర్ట్ రాయగలడు, మట్టి నుంచి మిరియాల దాకా టేస్ట్ని చూసి వాడి ఫేట్ ఫిక్స్ చేయగలడు. ఇలా పంచేంద్రియాలన్నిటికీ పర్ఫెక్ట్గా పని చెప్పగలిగి జస్ట్ ఒక నలిగిపోయిన చొక్కాతో నీ పక్కన నుంచున్న అతను అంటారు, కిసాన్ హమారా ధర్తీ కా ప్రియపుత్రు ఓ ఇన్సాన్. టెక్నాలజీని తారాస్థాయికి తీసుకెళ్లాలని పంచభూతాలతో పేకాటాడేసుకుంటున్నాం సిటీస్లో ఉన్న మనం. ఓపెన్ యూనివర్సిటీలో ఏదో ఒక డిగ్రీ సర్టిఫికేట్ కొట్టేసి ఊగిపోతాం, దొంగ ఎక్స్పీరియన్స్లు పెట్టి లక్షలు దొబ్బేస్తాం. బట్ అన్ని స్ట్రీమ్స్ పైన ఐడియా ఉండి కూడా మంత్లీ 3,000 దాయడానికి డైలమాలో పడిపోతున్నాడు రైతు. గ్రహాల మూమెంట్ కళ్ళు మూసుకొని కనిపెట్టి వీచే గాలిని, భూమిలో తేమని ఎస్టిమేట్ చేసి వేయాల్సిన పంట చెప్పగలడు. హీజ్ ఎ ఫిజిసిస్ట్, జియాలజిస్ట్. వాడాల్సిన పెస్ట్ కంపోజిషన్స్ క్యాల్కులేటర్ లేకుండా క్యాల్కులేట్ చేసి కాంబినేషన్స్ చెప్పగలడు. ఆ కెమిస్ట్. ఏ పురుగు పీక ఎలా నొక్కాలో తెలిసిన ఎంటమాలజిస్ట్. ప్రేమగా పెంచుకున్న ఎద్దుకి సొంతంగా వైద్యం చేసుకోగలిగే వెటర్నరీ స్పెషలిస్ట్. వాడే మిషనరీ మాల్ ఫంక్షనింగ్ని రెక్టిఫై చేసుకోగలిగే మెకానికల్ ఎక్స్పర్ట్. మార్కెట్ ఇంట్రెస్ట్ బట్టి మొక్కలేసి మార్కెట్లో లెక్కలు కట్టగలిగే ఎకనామిస్ట్. వేసిన పంటకి వాతావరణం ఏమాత్రం బాలేకపోయినా కొంచెం కూడా బెదరకూడదని సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలిగే సైకాలజిస్ట్. ఒకవేళ కర్మకాలి మండీలో మినిమం ప్రైస్ దొరకపోతే మనలాంటోడికైనా పనికొచ్చిద్దని పండిన పంటని ఎంతో కొంతకు అమ్మేసి డబ్బాలో మిగిలిన ఆ పురుగుల మందుని తాగేసి దేశం ఆకలి తీరుస్తూ ప్రాణాలు వదిలేసే ప్యాట్రియాటిస్ట్. నీకు ఈ విషయం తెలుసా? యావరేజ్గా మన దేశంలో రోజుకి 30 మంది రైతులు సూసైడ్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. బట్ మనకి మటుకు బాస్మతి రైస్ బిర్యానీ కావాలి, కానీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకుని గిఫ్ట్గా ఇస్తున్న రైతు బాధలు మనకు అవసరం లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి పొలాలు కావాలి, కానీ 10 రోజులు పల్లెటూరులో ఉండే ఓపిక లేదు. 65% పల్లెల్లోనే పాతుకుపోయిన ఈ దేశంలో ఉన్న జనాలు, అందులో 5 ఎకరాల్లోపే పంట పొలం ఉన్న 86% రైతులు. ఇదిలా ఉంటే కొనాలనుకున్న వస్తువు ఒకవేళ కొంటే అది ఎక్కడ ఎలా ఫిట్ అయిద్దో ముందే చూసుకోగల ఏఆర్ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్న ఈ ఏరాలో కూడా అరౌండ్ 33% రూరల్ పాపులేషన్ ఇంకా టిక్కుమంటూ ఆ ఫీచర్డ్ ఫోన్స్ వాడుతున్నాయి. మనమే టెక్నాలజీని అందుకొని ఇప్పటికి సరిగ్గా 10 ఏళ్ళు కూడా కాలేదు. అంటే పొలం ఉండి వయసు పైబడిన రైతు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకునే ఓపిక కూడా ఉండదు. బట్ పొలం అమ్మి పై చదువులకు పంపించిన ఆ రైతు కొడుకువి నువ్వు, నేర్చుకునే ఆప్షన్ ఉంది నీకు. ఏ సెలవులకో ఇంటికొచ్చిన నువ్వు నాటుకోడి నమిలేసి తాటికల్లు తాగేసి ఆ పంపు సెట్టు వెనకాల వసంతతో చేసే వేషాలు ఆపేసి నీ చదువులకు గాను పోయిన తర్వాత నాన్నకి మిగిలి కౌలుకిచ్చిన ఆ పొలం సరిహద్దు రాళ్ళు ఉన్నాయా పోయాయా? ఒకవేళ ఉంటే భూమి ఎంతుంది, అందులో ఏముంది ఒక్కసారి చెక్ చేయి. ఎందుకంటే ఫ్యూచర్లో నీ కూరగాయలు నువ్వే పండించుకోవాలి. కిచెన్ గార్డెన్ ట్రెండ్ మొదలైంది. స్కూల్ సిలబస్లో ఈ టెక్స్ట్ బుక్ యాడ్ అవడానికి ఎంతో దూరం లేదు. ఎలాగో ఈ సిటీస్ అన్నీ పాక్కుంటూ వచ్చి ఈ పొలాలన్నింటినీ మింగేస్తాయి. పెరిగిన ఈ దేశ జనాభాని పోషించే శక్తి ఇప్పుడున్న రైతుకు ఉండదు.
తెలిసిన ఆ వ్యవసాయం సరిగ్గా చేయలేక రైతు పైకే పోతాడు. కార్పొరేషన్స్ వచ్చి నీ పొలాలని కాంట్రాక్ట్ అడిగిద్ది. వయసులో ఉన్నప్పుడు ఆ వసంతతో నువ్వు ఆడుకున్న ఆటల పుణ్యమా అని తర్వాత రోజుల్లో ఆ వ్యవసాయం చేయడం తెలియక నువ్వు కూడా కాదనలేక కాంట్రాక్ట్లో సంతకాలు చెక్కేస్తావు. ఇంకేముంది, ఏక్ సౌకో ఏక్ కిలో టమాటా. ఇదంతా కాదనుకుంటే ఇక ఇప్పుడే ఆలోచనలో పడిపో. ఫార్మింగ్ అంటే పంచగట్టి, నాగలి పట్టి, ఎండలో మాడి ఇలానే కాకుండా ఉన్న టెక్నాలజీని, తాతయ్య దగ్గర ఉన్న ట్రెడిషన్ని కలిపి వాడేస్తే ట్రాక్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్తోనే ఎకరం భూమి నుంచే సరిపోయినంత సంపాదించవచ్చు. ఆల్రెడీ కొంతమంది ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మైక్రోగ్రీన్ ఫార్మింగ్స్. అసలు వీటి సంగతి ఏంటో చూడు. టైంపాస్గా కాదు, తాడో పేడో అన్నట్టు తెగిచ్చు నీకు ఆప్షన్ ఉంటాయి. ఇప్పటికే 5 to 7% అర్బన్ యూత్ ఐడి కార్డులు అన్నీ హెచ్ఆర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి ఊరుకొచ్చేసి మొక్కలేసి సొమ్ము సంపాదించేస్తున్నారు. మొబైల్ యాప్స్ కూడా మనలాంటి వాళ్ళ కోసమే డెవలప్ చేస్తున్నారు కొంతమంది. ప్లాంటిక్స్, డీహట్, ఫాంబీ, బిగ్ హట్, ట్రెలిస్ ఇలాంటి యాప్స్ ఫార్మింగ్కి రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఇస్తున్నాయి. చివరిగా నీ చెవుని కొంచెం ఇంటి హ్యాండ్ ఓవర్ చేస్తే నీకు చిన్న విషయం చెప్తా. ఒకవేళ 20 ఎకరాల ఓనర్ మీ తాతయ్య ఎక్స్టర్నల్ అఫేర్స్ పుణ్యమా అని ఏ రత్తాలకో రాసివ్వకపోయి ఉంటే, నీ చదువులకు పోగా ఇంకా మీ నాన్న ఏ పొలాన్నో ఇంకా దాచుంటే, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని టేకప్ చేయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాగో ఇంటికి తెచ్చే ఇన్కమ్ పెంచలేం. కనీసం ఇంట్లో మొక్కల్ని పెంచి ఖర్చు తగ్గిద్దాం. అది